వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మరి ఇంకొక 2 వర్డ్స్ కి డిఫరెన్సెస్ తెలుసుకుందాం. చూడండి, సో ఈవెన్ ఇఫ్ అండ్ ఈవెన్ దో 2 వర్డ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ అండ్ ఈవెన్ దో అని 2 వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ కూడా తరచుగా ఇంగ్లీష్ స్టూడెంట్స్ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. సో ఆ తేడా కూడా ఒకసారి చూద్దాం. స్ట్రైట్ అవే విల్ గో టు ద క్లాస్. అండ్ చూడండి, ఈవెన్ ఇఫ్ అండ్ ఈవెన్ దో. ఈవెన్ ఇఫ్ అనేది ఎప్పుడు వాడతాము అంటే మనం మాట్లాడుతున్న విషయము అనేది భూమి మీద లేదు, ఎగ్జిస్ట్ అయి లేదు, కానీ దాన్ని ఊహించుకొని మాట్లాడతాం. అలాంటప్పుడు ఈవెన్ ఇఫ్ వాడాలి. అదే ఈవెన్ దోకి వచ్చేటప్పటికి మనం మాట్లాడే విషయము భూమి మీద ఆల్రెడీ ఉంది, ఆ ఉన్నదాన్ని కండిషన్ స్థితి గురించి మనం చెప్తా ఉంటాం. అప్పుడు ఈవెన్ దో వాడాలి. సో ఎగ్జాంపుల్ చూద్దాం, చూసి క్లారిటీ పెంచుకుందాం. చూడండి, ఈవెన్ ఇఫ్ సిచ్యువేషన్ బీయింగ్ టాక్డ్ అబౌట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మనం ఏ విషయం కోసం అయితే మాట్లాడుకుంటున్నామో ఆ విషయం భూమి మీద లేదు, లేకుండా ఊహించుకొని ఇమాజిన్ చేసుకొని ఎలాగైతే అలా చేస్తాను అని చెప్తున్నప్పుడు, కానీ అది భూమి మీద లేదు, అప్పుడు వాడతాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ దో ఇట్ రెయిన్స్ టుమారో ఐ విల్ ట్రావెల్ టు వైజాగ్. ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో ఐ విల్ ట్రావెల్ టు వైజాగ్. చూడండి, సిచ్యువేషన్ లో ఈవెన్ ఇఫ్ ఇట్ రెయిన్స్ టుమారో, అసలు ఇప్పుడు వర్షం రేపు కురుస్తుంది లేదని మనకి ఏం తెలుసు అండి? అసలు ఆ విషయం ఎగ్జిస్ట్ అయి ఉందా? ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి అసలు ఆ విషయం ఎగ్జిస్ట్ అయ్యి లేదు, ఆ వర్షం అనేది ఉనికిలో లేదు. లేని విషయం ఊహించుకొని మాట్లాడుతున్నాం మనం. అప్పుడు మనం వాడాల్సింది ఏంటంటే ఈవెన్ ఇఫ్ వాడాలి, దీన్ని వాడకూడదు. కాబట్టి సో ఈవెన్ దో తప్పు. చూడండి, కిందకు వద్దాము. ఈవెన్ దోలో కండిషన్ బీయింగ్ రెఫర్డ్ టు ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఈవెన్ ఇఫ్ వైజాగ్ ఈజ్ స్మాల్ సిటీ ఇట్ హ్యాస్ మెనీ బ్యూటిఫుల్ సైట్స్. ఈవెన్ దో వైజాగ్ ఈజ్ స్మాల్ సిటీ ఇట్ హ్యాస్ మెనీ బ్యూటిఫుల్ సైట్స్. చూడండి, రెండింటిలోనూ కూడా వైజాగ్ ఒక చిన్న నగరం అయినప్పటికీ దాంట్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి అని. మరి వైజాగ్ అనేది భూమి మీద ఉంది కదా, ఉన్న సిచ్యువేషన్ ఉన్న కండిషన్ గురించే కదా మనం మాట్లాడుకుంటున్నాము. కాబట్టి ఉన్న కండిషన్ గురించి మాట్లాడుకుంటా ఉంటే ఈవెన్ దోకి వెళ్ళాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఇది తప్పు, ఈవెన్ దో రైట్. సో కాబట్టి సో సింపుల్ గా రెండే విషయాలు. ఈవెన్ ఇఫ్ మాట్లాడుతున్నాం అంటే ఆ సిచ్యువేషన్ భూమి మీద లేదు, మనం ఊహించుకొని మాట్లాడుతున్నాము, ప్రజెంట్ మాట్లాడే టైంకి లేదు. అదే ఈవెన్ దో మనం వాడుతున్నాము అంటే ఆల్రెడీ భూమి మీద ఉన్న సిచ్యువేషన్ కోసం మాట్లాడుతున్నాము. సో క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సో నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.